మే 2025 ఆ రోజు ప్రాఫిట్ చెప్పిన వాక్యం నేను అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. రిఫరెన్స్ వచ్చేసి ఐజియా చాప్టర్ 38 అండ్ చాప్టర్ 39. అందులో కింగ్ హెజికియా ఒక తప్పు చేస్తాడు. అదేంటంటే దానికన్నా ముందు ఐజియా చాప్టర్ 38లో ఏముంటుందంటే తనకి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు దేవునితో ప్రార్థిస్తాడు. నేను నీకు ఇన్ని చేసిన కదా, ధర్మ కార్యాలు చేసినా కదా, నీతి కార్యాలు చేసినా కదా, నన్ను మంచి చేయి, నేను మళ్ళీ బతకాలనుకుంటున్నాను అన్నప్పుడు గాడ్ అతనికి స్వస్థత ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ సంతోషంతో పొరుగు రాజ్యం బబిలోన్ కింగ్డమ్ ఉంటుంది. ఆ కింగ్డమ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఐజియా చాప్టర్ 39లో ఉన్న మాట ఏంటంటే వాళ్ళు కింగ్ హెజికియా ఎలా ఉందో తెలుసుకుందామని వస్తాడు. బట్ యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే శత్రురాజు ఎలా బతుకుండో, అతను బతుకుంటే రాజ్యం మళ్ళీ కడతాడు కదా, మాకు వ్యతిరేకంగా పనిచేస్తాడు కదా, తెలుసుకుందాం ఆయన స్ట్రాటజీ ఏంటో అని వాళ్ళు ఆ పన్నాగంతో మంచితనంతో అతని దగ్గరికి వస్తాడు. ఈ జ్ఞానం కింగ్ హెజికియా దగ్గర ఉండదు. సో ఇతను ఏం చేస్తాడంటే అతని దగ్గర ఉన్న అన్నీ కూడా చూపించేస్తాడు. అతని ట్రెజరీ, అతని పరిపాలన విధానము, అతని దగ్గర ఉన్న మిలిటరీ ఎక్విప్మెంట్ ఇవన్నీ చూపించినప్పుడు ఆయన దగ్గర ఉన్న చూపించినప్పుడు వాళ్ళన్నీ తెలుసుకొని సమాచారం తెలుసుకొని వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని ప్రొఫెట్ ఐజియా వచ్చి చెప్తాడు. అరే వై అన్నీ ఎందుకు చెప్పినావు, ఎందుకు చూపించినావు అంటే అతనికి జ్ఞానం లేకుండా అన్నీ చూపించేస్తాడు. అప్పుడు దేవుని మాటకు మాట చెప్తాడు, నీకు పతనం స్టార్ట్ అయింది, నువ్వు పడిపోతావు, నువ్వు ఒకరోజు ఓడిపోతావు, నీ పని అయిపోయింది. సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గాడ్ ఎప్పుడైనా సరే మనకు ఒక మాట ఇచ్చినప్పుడు, లేదంటే ఒక గిఫ్ట్, ఒక యునిక్ థింగ్ మనకి ఇచ్చినప్పుడు మాట పలికి ఎవరితో చెప్పకూడదు. సో మాట పలకకుండా నీ లోపల ఏదైతే పెట్టిండో అది చెప్పకుండా క్రియారూపకంగా చెప్పాలి. సో ఎప్పుడైతే మాట పలుకుతావో ఆ మాటను బట్టి మనం శోధించబడతాం. మనకి డిస్టర్బెన్సెస్ వస్తాయి, మనం సరిగా పని చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పిరిచువల్గా చూసుకుంటే ఏదైనా ఒక గిఫ్ట్ ఉన్నప్పుడు ఆ గిఫ్ట్లో మనం ఎక్సెల్ అవ్వాలి, మంచిగా పని చేయాలి, దేవుని నామాన్ని మహిమపరచాలన్నప్పుడు ఆ పని చేయకుండా నాకు ఈ గిఫ్ట్ ఉందని ప్రజల ముందు చెప్తాను, ఆ గిఫ్ట్లో నేను పని చేయను, అట్ ది సేమ్ టైం నాకు శోధనలు వస్తాయి, నా స్పిరిచువల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. సో నేను ఏం చేయాలి, మాటతో పలికి చెప్పకుండా క్రియారూపకంగా చేయాలి. ఆ మాట ఏదైతే గిఫ్ట్ అని ఉందో, ఆ ప్రొఫెటిక్ గిఫ్ట్ కానీ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఉన్నప్పుడు అది చేసి చూపించినప్పుడే దేవుని నామానికి మహిమ ఉంటుంది. అట్ ది సేమ్ టైం నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాను, నాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావు. సో దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు అది మాట పలికి చెప్పకుండా క్రియారూపకంగా చేసినప్పుడే నేను బాగుంటాను, దేవుని నామానికి మహిమ వస్తుంది, నా జీవితం హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.